సేవలు చేసి తరించాలి. దానికోసమే ప్రతి గ్రామంలో కూడా గుడి అనే వ్యవస్థని చేశారు. మూర్తి పూజ సాకారం, పరమాత్మ నిరాకారమైన అనేక ఆకారాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు. అంటే భక్తులకి అలాంటి శక్తి సామర్థ్యాలు, తపశ్శక్తి తక్కువ కనుక అందరూ తరించటం కోసరము మన హిందూ సనాతన వైదిక ధర్మం ఒకట ధర్మంలోనే ఈ మూర్తి పూజ, విగ్రహారాధన అనే వ్యవస్థ ఉన్నది. వేరెక్కడ దేశంలో కూడా, ఏ సంస్కృతిలో కూడా, ఏ సభ్యతలో కూడా ఇలాంటి విగ్రహారాధన అనే వ్యవస్థ లేదు. ఈ విగ్రహారాధన అనే ఈ వ్యవస్థలో అనేక రూపాల్ని శిల్పశాస్త్ర ప్రకారంగా మానవ ప్రతిష్ఠ చేస్తున్న క్షేత్రములో, అది కాకుండా స్వయం వ్యక్త క్షేత్రాలని ఉన్నాయి. అక్కడ మనం చెప్పే రూపకల్పనలకి అక్కడ స్థానం లేదు. భగవంతుడు ఎలా వెలిసి ఉన్నారో అలా ఉంటారు. అలా పంచదేవతారాధనమని రూప అరూప పూజ వ్యవస్థ శంకరాచార్యులు ప్రసిద్ధం చేసిన పంచాయతన పూజ అనేది స్వామివారు శంకరాచార్యులే పంచాయతన పూజని ఆయన ప్రచారం చేశారు, ప్రసిద్ధి చేశారు. అందుకని ఆయన శంకరాచార్యులు షణ్మత స్థాపనాచార్యులని ఆయనకి పేరు. గాణాపత్యము, కౌమారము, సౌరము, వైష్ణవము, శైవం, శాక్తం అని చెప్పి ఆ షణ్మత స్థాపనాచార్యులుగా ఆదిశంకర భగవత్పాదులు మన దేశమంతా తిరిగి కాఠ్మాండు, కైలాసము, కామాఖ్య, కాశీ, మానస సరోవరం, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతే తన్మే మన శివ సంకల్పమస్తు అని కైలాసమంతా వెళ్ళి అక్కడి నుంచి అక్కడి నుంచి పరమేశ్వరు దగ్గర నుంచి పరమేశ్వరు స్వరూపమైన భగవత్పాదులు అక్కడి నుంచి తీసుకొచ్చిన, అక్కడి నుంచి ప్రసాదంగా పట్టుకొచ్చిన స్ఫటికలింగ పూజల్ని తరతరాలుగా మన కంచి స్వామివారు చేస్తూ ఉన్నారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 13 వయసు ఉండగా ఆ చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజను చేస్తూ 87 చాతుర్మాస్యాల్ని ఆచరించిన ఈ సమీప శతాబ్దంలో పరమహంస పరివ్రాజకాచార్యులు వారు. అలాంటి కంచి స్వామి వారు ఇక్కడికి విచ్చేసి వారి యొక్క అనుగ్రహంతో మన పుల్య ఉమామహేశ్వర శాస్త్రి గారు, వారు ఇదివరకే జగద్గురు వైభవం అని సంస్కృతంలో ఆచార్య ప్రశస్తిని రాశారు. ఈ 14 సర్గలు ఉండే దుర్గానుగ్రహ మహాకావ్యం అనే దాన్ని పుల్య ఉమామహేశ్వర శాస్త్రి గారు కంచి స్వామివారి అనుగ్రహంతో ఇలాంటి పుస్తకము రాసి దుర్గమ్మ వారి యొక్క ప్రశస్తిని, ఆ ప్రశస్తి అనేది ఆ శిలాలేఖంలో బళ్ళాల ప్రశస్తి అలాంటి ప్రశస్తులు ఉంటాయి. దీంట్లో ఈ దుర్గమ్మ వారిని ప్రశస్తిని ఆయన పుల్య ఉమామహేశ్వర శాస్త్రి గారు మనమందరికీ కూడా శ్లోక రూపంలో అందించారు. అలా దుర్గా అమ్మవారి యొక్క పూజ అనేది చాలా ముఖ్యమైనది. మంగళవారంలో రాహుకాలంలో దీప పూజలు చేయటం కానీ, శుక్రవారంలో కుంకుమార్చన చేయటం కానీ, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమిలో హవనం ద్వారా యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినామని చెప్పి మనం హోమం ద్వారా, హవనం ద్వారా అమ్మవారిని పూజించటం కానీ, ఇలా మంచి మంచి పనులు చేసి సశక్తీకరణం, శక్తి పూజ ద్వారా మనుషుడికి శక్తి సంపాదించుకోవటం. శక్తి దగ్గర నుంచే మనకు శక్తి వస్తుంది. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘనరూపిణి అని చెప్పి ఉత్కృష్టమైన జ్ఞానపర్యంతమైన శక్తిని ప్రసాదించే అమ్మవారు.
నడవటానికి శక్తి, మాట్లాడటానికి శక్తి. అంటే కామాక్షం వారి గురించి ఏం చెప్తారు? ఆ మూకుడికి మూక కవిగా అలా ఉత్తమ శక్తిని ప్రసాదించి సాహిత్యాన్ని మూక పంచశతి ద్వారా ఆయన సాహిత్య ప్రవాహాన్ని మనకు అందించారు. అలా మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతే ఆకారిణి రాజతే అని చెప్పి ఆ పుణ్య పరంపర అనేది పరంపరతో కూడి ఉండాలి. మా పరంపరలో సత్సంతానం కలగాలి అంటారు. దీంతో పాటు సత్సంతానం అంటే ఏమి? సత్ అంటే ఏమి? పరబ్రహ్మ అనేది సత్తు. సత్సంతానం అంటారు. అంటే మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలు, మంచి అభిప్రాయంతో కూడిన ఒక పరంపర అనేది అనుసూతంగా ఈ దేశంలో శాంతి, భద్రత, సౌమనస్యము, సౌజన్యము, సుముఖత కోసరము అలాంటి మంచి స్వభావంతో కూడిన సత్సంతానం కలగాలి. మానవతా విలువలతో కూడిన శరీరం. శరీరం అంటే పాంచభౌతిక శరీరం మాత్రమే కాదు. ఈ పాంచభౌతిక శరీరంలో మంచి మనస్సు కూడా ఉండాలి. దానికోసమే అమ్మవారి అనుగ్రహంతో రాముల వారు పుట్టారు. దశరథుడికి అనుగ్రహం చేస్తే రాముల వారు పుట్టారు. అందుకని ఏకా పుణ్య పరంపర పశుపతే. ఆ పుణ్య పరంపర ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి స్ఫూర్తిని కలిగిస్తుంది, ప్రేరణని కలిగిస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది, శ్రద్ధని కలిగిస్తుంది, పట్టుదలని కలిగిస్తుంది, సత్సంకల్పాన్ని కలిగిస్తుంది. అలాంటి పుణ్య పరంపర ఈ దేశంలో ఉండాలి. ఈ దేశంలో ఆ పుణ్య పరంపరని కొనసాగించడానికి గుడిలే కేంద్రములు, మందిరాలే మనకి సమాయోజక కేంద్రము, సమాలోచన కేంద్రం ఇదే. ఈ మూర్తి పూజ ద్వారా, విగ్రహారాధన ద్వారా మనము భగవంతుల్లో ఆసక్తిని పెంచుకొని త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం అలాంటి స్తోత్రాలన్నీ చదివి ఈరోజు పూజలు చేసినప్పుడు మంచి మంచి శ్లోకాలు, పద్యాలన్నీ చదివారు. ఇక్కడ అర్చక స్వాములు బాగా చెప్పారు. అలాంటి భావనలతో, పవిత్ర భావనలతో మన యొక్క సాంసారిక జీవితం అనేది, లోకంలో సాంసారిక జీవితం అంటే తినటం, చుట్టటం, సంపాదించటం, ఏదో వాహనాలు, వసతులు, దాంతో పరిమితమైపోతుంది. లౌకిక సాంసారిక జీవితంలో ఏదో ఒక రోజు వెళ్ళి ఏదో వాళ్ళకేమి కోరికలో ఏదో కోరికలు చెప్పి వస్తారు అంతే. కానీ మన ధర్మం అనేది కర్తవ్య ధర్మము. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి కర్మయోగాన్ని పరిపాలనం చేసే, పాటించే ధర్మం మనదే. ఆ ఫలితాలు భగవంతుడు ఇస్తాడు, చేయవలసింది మన బాధ్యత అని దేంట్లో కూడా ఫలాకాంక్ష లేకుండా కర్మయోగంతో పనిచేస్తున్న భగవద్గీత తత్వాన్ని అనుసరించే సమాజము మన హిందూ వైదిక సనాతన ధర్మం అనే సమాజము. అలా పరమశాంత స్వభావ అంటారు. ఇంద్రాక్షి శివకవచంలో పరమశాంత అంటారు. పరమేశ్వరుడు గురించి పరమశాంత అంటారు. ఆయనే తపస్సు చేస్తూ ఉంటాడు. వరమిచ్చే భగవంతుడే తపస్సు చేస్తూ కూర్చుంటారంటే తపస్సే ఈ దేశంలో ప్రధానము, భక్తియే ప్రధానము, సేవాభావమే ప్రధానము. దానికి నిమిత్తముగా, దానికి ఇన్స్ట్రుమెంటుగా ఈ శరీరం అనేది ఉంటుంది. మంచి పనులు చేయటానికి ఇది ఒక నిమిత్తంగా ఉంటుంది. దీనికి మంచి నిమిత్తాలు మనం సృష్టి చేయాలి. దానికోసమే ఈ గుడిలో ధూపదీప నైవేద్యాలన్నీ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి, అంటే జడంగా కనిపించే, జడం కాదు అది, జడముగా కనిపించే శిలలో, చెక్కలో, పంచధాతువులో, బంగారములో మనం ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రాణానాం ప్రతిష్ఠ భవతి అని చెప్పి ఆ మంత్రాలన్నీ చెప్పి పునః ప్రాణ విహనో ధైహి భోగం అని చెప్పి వారికి నిమీలనం ఇదంతా చేసి
చక్షురున్మీలనం అంతా చేసి భద్రం కర్ణేభి అని చెప్పి మంత్రాల ద్వారా మహర్షులు మనకు వ్యక్తం చేసిన మంత్రాలు, వాళ్ళు సృష్టించిన మంత్రాలు కాదు. వేదం అనేది అపౌరుషేయం, ఎవరో ఆథరు ఎడిటరు ఇలాంటిదేం లేదు. వ్యాస మహర్షి ఇలా 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 అని ఉచ్చారణం కోసం మనకి అనుకూలం చేసి ఇచ్చారు. కానీ అపౌరుషేయమైన శృతుల ద్వారా ఆ శక్తిని మనం పొంది తద్వారా ఈ మూర్తి పూజల్ని మనం చేసి ఆ మూర్తికి ప్రతినిత్యము మడి మర్యాద మంచి మనస్తత్వంతో పాటు మనం 5 ఉపచారం కావచ్చు, 16 ఉపచారం కావచ్చు, 44 ఉపచారం. అమ్మవారు ఈశ్వరుడికి 44 ఉపచారం చేసిందంటారు. అలా పార్వత్యాహ కరపద్మ లాలిత పదం మృత్యుంజయం భావయే అని చెప్పి దీంట్లో కౌశేయేన సువాసితేన ధవళేన ఆచ్ఛాదితే సర్వశః అని చెప్పి అమ్మవారు పట్టు వస్త్రం అదన్నీ ఉన్నప్పుడు ఈ శివుడికి కాలు ఎట్లా మనం పటంలో చూస్తామో పాల సముద్రంలో మహాలక్ష్మి వారు మహావిష్ణువుకి పాదసేవ చేస్తున్నట్టుగా ఆదిశంకరాచార్యులు వర్ణిస్తున్నారు. పార్వతీదేవి ద్వారా ఈ పరమేశ్వరుడికి సేవలన్నీ చేసి 44 ఉపచారం చేసి 44 విలసదుపచారైరభిమతై మనఃపద్మే భక్త్యా బహిరపిచ పూజాం శుభకరీ. లోపల పూజ చెయ్యాలి, లోపము లేకుండా బయట కూడా పూజ చెయ్యాలి. అలా మనం మంచిగా షోడశోపచార పూజ చేసి 64 ఉపచార పూజలన్నీ చేసి తరించాలి. ఈ మానవ జీవితం అనేది ఈశ్వరుడు యొక్క కృపతో పూర్వ సుకృతంతో పూర్వ పుణ్యాల చేత ఈ మానవ జన్మని పొందాము. ఈ మానవ జన్మలో స్వయం వ్యక్త క్షేత్రములని కొన్ని ఉన్నాయి. అంటే భగవంతుడే ఇక్కడ నేను ఉన్నానని ఏదో ఒక ఆవు వెళ్ళింది, ఇక్కడ పాలు పోసింది, అక్కడ తర్వాత చూస్తే శివలింగం కనిపించింది, అక్కడ భగవంతుడు అనుగ్రహించారని అనేక క్షేత్ర మహాత్మ్యాలు ఉన్నాయి. అలా స్వయం వ్యక్త క్షేత్రములు, ఋషి ప్రతిష్ఠ, భరద్వాజుడు వశిష్ఠ మహర్షి ఇలాంటి వాళ్ళు అనేక మహర్షులు పూజించింది ఋషి ప్రతిష్ఠ. మూడోది మనం ఒక కాలనీ టౌన్షిప్ కట్టుకుంటాము, తర్వాత భగవంతుడి దగ్గర మనం వెళ్ళాలి. కానీ మన ఇంటి సౌకర్యం కోసం మనం కూడా కొత్త కొత్త గుళ్ళు కడతాము, అక్కడ పూజలన్నీ చేస్తాము. అలా అన్ని గుళ్ళో కూడా మంచిగా జరగాలి. కనకం అంటే స్వచ్ఛతకి ఆదర్శం కనకం. బంగారం అనేది పవిత్రం అనేది తంసంతః శ్రోతుమర్హంతి వక్తుమర్హంతి సదసద్వ్యక్తి హేతవ హేమ్న సంరక్షతే హ్యగ్నౌ విశుద్ధి శ్యామికాపివ అంటారు. ఆ విశుద్ధి అనే దానికి ఉత్కృష్టమైన ఉదాహరణం బంగారం అనేది ఆ కనక దుర్గ. దీంట్లో కనకాన్ని కాపాడాలి, కనకంలాగా కాపాడాలి. స్వచ్ఛ నిర్మలమైన జీవితం మనుష్య లోకానికి ప్రాప్తం అవ్వాలి. దీనికి మనకి ధైర్యము, ఆత్మవిశ్వాసము, భక్తి, సేవాభావం అన్నీ రావటానికి ఈ పట్టణాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడటానికి ముఖ్యంగా ఈ రాజధాని నగరంలో వెలసి ఉన్న కనకదుర్గ అమ్మవారి యొక్క కుంభాభిషేకాన్ని ఇక్కడ అక్కడ కాదు, రామ పట్టాభిషేకం కోసము అన్ని దిక్కుల నుంచి తీర్థాలని సేకరణ చేశారన్నారు. అలా ఇక్కడ ఈ యాజమాన్యం వాళ్ళు, కనకదుర్గ కమిటీ యాజమాన్యం వాళ్ళు యావత్ భారతదేశం నుంచి తీర్థాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కలశ పూజలు, అష్టోత్తర శత కలశ పూజలన్నీ చేసి ఈ మూడు రోజులుగా శుక్రవారము, శనివారము, ఆదివారంలో ఇక్కడ అనేక హోమాలు, అనేక పూజలన్నీ చేసి మల్లేశ్వర స్వామికి నిన్న శనివారం రోజు విశేషంగా అనేక ద్రవ్యాలతో రుద్రాభిషేకం జరిగి ఈరోజు బంగారు విమానంలో కనకదుర్గ కదా, ఆనంద నిలయ విమానంలాగా, తిరుపతిలో ఉండే ఆనంద నిలయ విమానంలాగా ఇక్కడ కనకదుర్గ అమ్మవారి యొక్క బంగారు విమానంలో అద్భుతంగా
సశాస్త్రీయంగా ఆ 9:34 ఆ ముహూర్త ప్రకారము అలా కలశాభిషేకం అమృతాభిషేకోస్తు అంటారు. బలాయ శ్రీయై యశసే అన్నాధ్యాయ అంటారు. సమాజానికి బలం ఇంకా రావాలి, శ్రీ ఐశ్వర్యం రావాలి. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బుతో పాటు మంచి కుటుంబము, మంచి స్నేహితులు, మంచి సంపాదన, మంచి వ్యవసాయము అన్నీ రావాలి. బలము, మంచి కీర్తి అది కూడా రావాలి. అలాంటి అనేక ఐశ్వర్యమన్నీ మనకు రావాలి. అలా ఈ అనేక సౌకర్యాలన్నీ రావటం కోసమే ఈ కుంభాభిషేకం అనేది చేసేది. అందుకని ప్రతి గ్రామంలో ఉండే గుడిలో కూడా 12 సంవత్సరానికి ఒక తూరి మీరు విశేషంగా హోమాలన్నీ చేసి ఈ అభిషేక కార్యక్రమాన్ని పెట్టుకుంటే ప్రతి గుడిలో కూడా చైతన్యం పెరిగి ఇక్కడ చైతన్యం ద్వారా ఇంకా సౌకర్యాలు ధర్మానికి, సమాజానికి ఇక్కడ సేవించటం కోసం వస్తున్న భక్తుల కుటుంబానికి అన్నిటికీ కూడా ఇంకా మెరుపు జరుగుతుంది. దానికోసమే ఈ మహాకుంభాభిషేకం బాగా భక్తి శ్రద్ధలుగా ముందు 1999లో జరిగింది. మన జయేంద్ర సరస్వతి స్వామివారు ఇచ్చేశారు. దానికి ముందు 1967, 68, 69 ప్రాంతంలో మన కంచి స్వామివారు ఇక్కడ వచ్చి దర్శనం పూజలన్నీ చేశారు. ఇక్కడే కొంతకాలం ఉన్నారు విజయవాడలో. అలా స్వామివారి చేత అంటే వారి ఉత్కృష్టమైన పరమహంస పరివ్రాజకుల చేత జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అన్నారు. అలా పరమహంస పరివ్రాజకులకు కూడా ఈ అంతఃశాక్త బహిశైవ వ్యవహారే చ వైష్ణవ అన్నారు. అంటే దాన్ని వ్యవహారం అంటే దాని వేరే అర్థంలో మనం తీసుకోకూడదు. అంటే లోక వ్యవహారంలో అనేది కానీ వ్యవహారం అనేది కాదు. దీంట్లో అంతఃశాక్త బహిశైవ వ్యవహారే చ వైష్ణవ అని అద్వైతంతో మనమందరూ కూడా శక్తి ఉపాసన చేసి శక్తి సంపాదించుకోవాలి. శక్తి ఉపాసనకి విజయవాడ, గుంటూరు, అమరావతి వాస్తవ్యులకి సులభమైన అవకాశము, శోభన సులభ గతి కనకదుర్గ అమ్మవారి యొక్క దేవస్థానము. దాంట్లో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ శక్తిని సంపాదించుకుని తద్వారా ఇక్కడే పక్కనే ఆయన శక్తి ఆయుధంతో ఉండే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. అమ్మవారు పక్కనే, తల్లి పక్కనే ఆయన కూడా ఉన్నారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, ఇక్కడ గుడి యొక్క ఆచార ప్రకారం ఇక్కడ బ్రహ్మోత్సవం అనేది జరగబోతున్నది. యుగాది సందర్భంగా 8 రోజులు ఆ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవంలో ప్రజలు ఎక్కువ కలుసుకోవాలి. ఏదో అమ్మవారు వస్తారనేది మాత్రం కాదు. ఇక్కడ కొందరు కింద టౌన్కి వస్తారు. ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సేవలన్నీ చేస్తారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందు కొంతకాలం ఉన్నాం కనుక కొంత దాన్ని చూసాము. ఇవన్నీ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మీరు 5-6 కిలోమీటర్లు వెళ్తున్నారు కనుక అక్కడక్కడ ప్రజలందరూ కూడా ఆ వీధిలో ఉండేవాళ్ళు, అక్కడ ఉండే ఇప్పుడు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇంతవరకు వీళ్ళు రావటం వాళ్ళు రావటం అందరూ కలుసుకుని అమ్మవారు వచ్చేది మీకోసరమే. అమ్మవారు ఇక్కడ ఉండే కొండల్లో వెనుకున్న కోనేటి రాయుడువాడు అలా కొండలో ఉండే అమ్మవారు ఉత్సవమూర్తిగా వచ్చేది భక్తులకి అనుగ్రహ ఆశీస్సుల్ని అందించడం కోసమే. దానికోసం ఇక్కడి నుంచి రథమంతా కూడా చూపించారు. ఇలా వివిధ వాహనంలో అమ్మవారు ఉత్సవంలో ఈ ఊరేగింపు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇక్కడ నిన్న మొన్న చూసినాము. యువత వాళ్ళు కూడా ఇక్కడ శ్రీవారి సేవలాగా ఇక్కడ కాలేజీ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇలాంటి సేవ అవకాశాన్ని యువత వాడుకోవాలి.
ఆ ధర్మం అనేది ఏదో షష్ఠి పూర్తయిన తర్వాతనే అనేది కాదు. వానప్రస్థం అనేది అప్పటికి మనస్సు తయారవ్వాలి, కానీ ముందు నుంచే మనం వీరికి గుడి గోపురము, మనకి తిలక ధారణము, కుంకుమ చందనం విభూతి పెట్టుకోవటం ఇవన్నీ నేర్పించాలి పిల్లలందరికీ కూడా. ముఖ్యంగా అన్ని స్కూల్ నుంచి శనివారం ఆదివారంలో ఒక ఏదో టర్న్ పెట్టుకుని పిల్లలకని ఒక అర్ధ గంట ఈ దర్శన అవకాశం ఇప్పించి, ఈ స్కూల్ పిల్లలు ముఖ్యంగా తెలుగు చదువుతున్నవారు, ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు అందరి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, కానీ భక్తుడికి భగవంతుడికి మీడియంగా ఉండేది గుడి. అందుకని ఏ మీడియంలో చదువుకున్నా ఈ మీడియంతో మీరు ఆ భగవద్ దర్శనానికి విశేష సమయం కేటాయించి వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఈ అవకాశం ఇప్పించాలి. అలా కళ్యాణోత్సవం కూడా మార్చి 31వ తారీఖు కళ్యాణోత్సవం విశేషంగా జరగబోతున్నది. ఈ కుంభాభిషేక సందర్భంగా మే 1వ తారీఖు చిత్రా పౌర్ణమి రోజు, శుక్రవారము చిత్రా పౌర్ణమి రోజు మండలాభిషేక కార్యక్రమాన్ని ఒకటి చేయండి అని కూడా సలహా ఇవ్వటం అయింది. ఆ రోజు మీరు ఇప్పటి నుంచి రేపటి నుంచి ఆ మండలాభిషేక విశేష కార్యక్రమాల్ని దేవస్థానం వాళ్ళు వివరాలు మీకు చెప్తారు భక్తులకి. అలా విశేష సేవలు కూడా అందరికీ అవకాశం ఇప్పించాలనే ఒక దృష్టితో, ఎలా కంచి కామాక్షం వారి గుడిలో కుంభాభిషేకంతో పాటు మండలాభిషేకం అని 45 రోజులు జరిగిందో, అలా ఇక్కడ 52 రోజులు అలా చేసి ఇక్కడ మండలాభిషేకం చేసి తర్వాత పూర్తి రోజు విశేష అభిషేకాలు, విశేష ఉత్సవాలన్నీ కూడా ఉంటాయి. మే 1వ తారీఖు అలా ఈ నగరానికి ముందు ప్రధానంగా ఉండే ఈ అమ్మవారి గుడి ఇప్పుడు ఈ రాజ్యానికి ప్రధానమైన గుడిగా అందరికీ కూడా అంత ముందు నుంచే భక్తులందరూ వస్తున్నారు. అందుకే దాంతోపాటు ఇప్పుడు రాజ్యాంగం కూడా ఇక్కడ కలిసింది. అలా సామ్రాజ్యదాయిని నివేశిత నిజాశ్రిత అంటారు. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన దేశం, మన లోకంలో శాంతి అనేది ఇప్పుడు అవసరము. అధికారం అనేది అహంకారం కోసరం కాదు, అధికారం అనేది కష్టపెట్టడం కోసరం కాదు అనేది ఈ లోకంలో ఇప్పుడు గుర్తించవలసిన విషయంగా ఉన్నది. అందుకని లోకంలో శాంతి అనేది ఎక్కడో ఇబ్బంది అని అని మనం అనుకున్నా దాని యొక్క ఇబ్బంది ఇక్కడ కూడా మనం బస్సు కారు నడపాలన్నా దాని యొక్క ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని లోకంలో శాంతి అనేది కూడా ఇప్పుడు దుర్గమ్మ వారి దగ్గర మనం కోరుకోవాల్సిన ఒక విషయము. అలా లోకశాంతి రావటానికి, విశ్వశాంతి కలగటానికి, లోకంలో సుభిక్షం కలగటానికి ఇక్కడ ఆంధ్రదేశము, ఆంధ్రప్రదేశు ఇంకా సస్య సమృద్ధి, అనేక మంచి సౌకర్యాలతో, మంచి స్వభావంతో, అదే చాలా ముఖ్యము. మనకి వికాసం అని పేరుతో మనకి వికారాలు లేని వికాసం కలగాలి. అలా దానికి మన కుటుంబ సభ్యత కొంత సమయం పట్టినా భద్రంగా జీవితం గడపాలి. వెంటనే పరిగెత్తుకుని చేసేదేం లేదు, కానీ మన భద్రత, మన సుఖంతో పాటు మన యొక్క పురోగతి అనేది ఉండాలి. అలా అన్నిట్లో కూడా మనం వ్యవసాయం కావచ్చు, చేతి పనులు కావచ్చు, కొత్తగా వచ్చే కంప్యూటరు, క్వాంటమ్ కంప్యూటరు, ఏమేమి కొత్త ఏమి వస్తాయో అన్నిట్లో కూడా నూతనంలో మనం కూడా పురోగతి పొందాలి. ప్రాచీనమైన సంస్కృతి, తల్లి తండ్రి, అమ్మమ్మ నానమ్మ ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉండాలి. బాధ్యతలతో పాటు కుటుంబాన్ని ఆదర్శ కుటుంబం అనే ఒక కుటుంబ వ్యవస్థలో మనం ప్రేమ ఆప్యాయతో పాటు ఉండి ఈ కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఇంద్రకీలాద్రి పర్వతంలో ఉండే అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇంద్రుడికే అనుగ్రహం చేసిన అమ్మవారు అందరికీ కూడా, ఇది ఇంద్ర సరస్వతి, అది చెప్తారు, అది ఇలా చేసిన వాళ్ళు
ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క కీలకమైన ఈ కష్టాలన్నీ కూడా తొలగించి వ్యాపారము, వ్యవసాయము అన్నిట్లో కూడా ఈ దేశము, ఈ సమాజము, ఆంధ్రప్రదేశు ఇవన్నీ మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. సాయంత్రము హారతీ కార్యక్రమము ఇక్కడ కనకదుర్గ ఘాట్లో పెట్టారు. అన్ని సమాజం వాళ్ళు కూడా మన హిందూ సమాజంలో అందరూ కూడా భక్తిభావంతో మన భాష, మన భూష, మన భక్తి, మన భగవంతుడు, మన భారతం అనే ఒక ఉద్దేశంతో అందరూ మంచిగా సౌజన్యంతో ఉండాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ సమరసత ఫౌండేషన్ అంటే సమరసత అంటే సమరం అనేది వేరెక్కడో జరుగుతుంటుంది. సమరసం అన్నిట్లో ఉండే మంచిదిని గుర్తించేవాళ్ళు మనం. అందరిలో ఉండే మంచిది అన్నిట్లో రసం ఉంటుంది. రసో వయస రసజ్ఞ రససేవధిహి అంటారు. అలా రసాన్ని పిబరే రామరసం అంటారు. అలా మంచి అన్నిట్లో ఉండే మంచి భావాల్ని మనం గుర్తించి ధర్మపుత్రుడి యొక్క కంటికి అన్ని మంచిదే కనిపించింది. అలా అన్నిట్లో ఉండే మంచిదిని మనకు కనిపించాలి. అలా మన దేశంలో మన పెద్ద బాల శిక్ష నుంచి ప్రారంభించి మన భక్తి సాహిత్యాలు, మన సంగీతము, మన నృత్యము, మన ఉపాసనా మార్గము, మన మౌనము, మన కర్మకాండము, వేదశాస్త్రములు ఈరోజు యావత్ భారతదేశంలో ఆచార అనుష్ఠానంతో పాటు సహస్రాధిక వేద పండితులు ఉండే రాజ్యం అనే గౌరవము ఈ ఆంధ్రప్రదేశానికి ఉన్నది. ఈ భారతదేశం అనేది వేద భూమి. భారతదేశం అంటే ఇప్పుడు ఉండే కాశ్మీర్ వరకే కాదు. ఈరోజు పాత అంటే ఇప్పుడు ఉండే పాకిస్తాన్ కానీ అదన్నీ కూడా పాత భారత భూమి. ఈ గాంధారం పాత భూమి. ఇప్పుడు ఏదో ఇరాన్ అంటారే అది కూడా ఏదో ఒక అగ్ని ఉపాసన చేసే వాళ్ళ భూమి. అది పార్సీలు వాళ్ళదంది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ భారత భూమి అనేది చాలా పెద్దది. అది ఎక్కడెక్కడో ధర్మ ప్రచారం ఉండేది. ఇప్పుడు తగ్గిపోయి దీన్ని ఈ హోమాలు పూజలన్నీ కూడా సశాస్త్రీయంగా చేసే కుటుంబ సభ్యతల్ని కాపాడే అవకాశం ముఖ్యంగా ఈ కృష్ణా గోదావరి తీరంలో ఎక్కువ కనిపిస్తుంది కనుక దీన్ని మనం సక్రమంగా దీని యొక్క గౌరవం కింద ఆంధ్రదేశానికి ఏం గౌరవం, ఏమి గుర్తింపు అన్నీ ఉంటాయి. పత్తి, మిరపకాయలు ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాపారానికి అదన్నీ కావాలి. ఇంద్రియ వ్యాపారానికి ఈ ధర్మం అనేది మార్గదర్శకంగా మనకు ఉండాలి. అందుకని ఈ వేద మార్గానికి ముఖ్య కేంద్రంగా ఉండే ఆంధ్రదేశము, ఆంధ్రప్రదేశము ఇవన్నీ కూడా ఈ దేశంలో మన సంస్కృతము, మన సంస్కృతి, సభ్యత, సదాచార ప్రవర్తిక అని సదాచారాన్ని సదాచారం సదా ఆచారం ఎప్పుడూ ఉండేటట్టుగా దీనికి మానవతా విలువలకి ఆదర్శ కేంద్రంగా ఆంధ్రదేశం ఉండటానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని దానికోసం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో గుంటూరులో కంటి ఆసుపత్రి కోసం వచ్చినప్పుడు దీని గురించి మన వాళ్ళు మాట్లాడారు. చైర్మన్, ఈవో, స్థానాచారి వీళ్ళు మాట్లాడి దాని వెంటనే ఈ ముహూర్తాలన్నీ కూడా తయారు చేసి వెంటనే ఇంత ఏర్పాట్లన్నీ చేసి బాగా అందంగా చేశారు. రాబోతున్న గోదావరి పుష్కరము, కృష్ణా పుష్కరానికి ఒక సంకల్పం కింద ఈ మహాకుంభాభిషేకం అనేది ఈ ఆనంద నిలయ ఈ కనకదుర్గ విమాన కుంభాభిషేకం అనేది స్ఫూర్తిదాయకంగా, ప్రేరణాదాయకంగా, శక్తిదాయకంగా ఈ కుంభాభిషేకం అనేది మంచిగా జరుగుతున్నది. ఉత్తరోత్తరం ఈ ధర్మానికి అభివృద్ధి కలిగి అందరికీ సుఖము, శాంతి, భద్రత కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. యాజమాన్య మండలం 16 మంది, షోడశ కలం అంటారు. అది ఎలా 16 మంది అందరూ వచ్చి దీంట్లో అందరూ కలుసుకున్నారు. అది సంతోషమైన